ఓం నమో వెంకటేశాయ నమః. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ రోజున వేకుజామునే 3 గంటల నుండి స్వామివారి యొక్క సుప్రభాత సేవతో మొదలై తర్వాత 4:30 నుంచి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం కలగడానికి సకల ఏర్పాట్లు వేయడం జరిగింది. మరి ఇక్కడ 7 శనివారాలు 7 ప్రదక్షిణలుగా స్వామివారు ఇక్కడ ప్రసిద్ధి చెందారు. అలాగే ఇక్కడ భక్తులు 7 వారాలు వచ్చి 8వ వారం ఇక్కడ అష్టోత్తర పూజ చేయించుకుని 7 ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి వాళ్ళు ఏదైతే మదిలో కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేది ప్రగాఢ నమ్మకం. భక్తుల యొక్క కోరికలు తీర్చే కల్పతరుగా స్వామివారికి పేరుంది. మరి అదే కాకుండా ఈవేళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రసాదం కానీ అలా సుమారుగా 30,000 మంది వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం కానీ జరిగింది. ఇప్పటివరకు 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రామారామి 60 నుంచి 70,000 వరకు కూడా భక్తులు దర్శిస్తారని స్వామివారిని దర్శించుకుంటారని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నదానికి ఇది స్టేటస్. అలాగే ఏదైనా ఇతరత్ర ఏదైనా చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే భక్తులు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసుకుంటామని చెప్పేసి మీ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి సప్త శనివార దీక్షలో భాగంగా ఈరోజు భాద్రపద మాసం బహుళపక్షంలో ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుని ఉదయం నుంచి కూడా శ్రీవారి యొక్క దర్శనార్థము జనమందరూ కూడా పోటెత్తుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఉదయాన్నే శ్రీవారికి ప్రథమంగా సుప్రభాత సేవా కార్యక్రమం, తొలిహారతి, తదనంతరము దివ్యమైన సహస్రనామార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తదనంతరము శ్రీవారి యొక్క భక్తుల దర్శనార్థమై స్వామిని తండోపతండములుగా ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. అలాగే ఐశ్వర్యలక్ష్మి హోమము, నిత్యోపాసన కార్యక్రమాల్లో అత్యంత దిగ్విజయంగా నిర్వర్తించుకుని ఈ రోజు భక్తుల యొక్క దివ్యమైన సప్త శనివార దీక్షలో భాగంగా సప్త ప్రదక్షిణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ యొక్క సప్త శనివార దీక్ష కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. జరగాలండి. భారతీయ స్త్రీలకి మిగిలిన పుట్టని ఎప్పుడు భారం అవ్వకూడదు. చక్కగా మనం పెట్టుకోవాలి. మన పిల్లలు భారతీయ స్త్రీలకు మిగిలిన పుట్టనికి ఎప్పుడు భారం అవ్వకూడదు. గుర్తు పెట్టుకుంటే
रतिदेव नाम देवत्या सुरेश नाम हेस्या निहाल निहाल नाम हेस्या वंशी वंशी